కుల బహిష్కరణ పేరిట కడసారిగా జీవం లేని ఓ మృతదేహం అంత్యక్రియలకు నోచుకోలేదు. ఈ హృదయ విదారక ఘటనతో ఆ కుటుంబం బిక్కుబిక్కుమంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మాయమైపోతున్నాడమ్మ మనిషి అన్నవాడు మచ్చుకైన రాడు అన్న పాటను నిజం చేస్తూ ఆ గ్రామ కుల పెద్దలు మానవత్వాన్ని మంట కలిపిన ఘటన సిద్దిపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్పేట మండలం బొప్పాపూర్కు చెందిన బండమీది సాయిలు గత రాత్రి అనారోగ్యంతో మృతి చెందాడు. గత 2 సంవత్సరాల కాలంగా మృతుడికి చెందిన వ్యవసాయ భూమి విషయంలో భూ తగాదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే తాము చేసిన పంచాయతీ ఒప్పుకోవడం లేదంటూ మృతుడి కుల సభ్యులు కుల బహిష్కరణ చేశారు. పలుమార్లు పోలీసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదని బంధువులు వాపోయారు. అనారోగ్యంతో మృతి చెందిన సాయిలు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఆ కుల పెద్దలు కానరాలేదు. తన భర్త అంత్యక్రియల ఏర్పాట్లకు ఎవరు ముందుకు రాకపోవడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు బంధువులను కలిచివేశాయి. కుల బహిష్కరణ జరిగిన బాధిత కుటుంబం ఇంటికి వెళ్లిన వారికి 5,000 జరిమానా విధిస్తామంటూ హుకుం జారీ చేసి మనుషులమనే మాటను మరిచి మానవత్వాన్ని మంట కలిపారు. మా తమ్ముడు బండమీది సాయిలు చనిపోవడం జరిగింది. మరి ఏంటంటే ఏ కులంలో అయినా కానీ కూడా మరి కులం పెద్ద మనుషులు కులమంతా నిలబడి ఆ సాగు సంజాలు చేసేటువంటి ఆనవాయితీ ఆనా నుంచి వెనకన్నాంచి కూడా వస్తున్నది ఇక్కడికి మనతో. ఇప్పుడు ఏమైంది ఏంటంటే నిన్న మా తమ్ముడు చనిపోతే మా ఊళ్ళో కులం మాదిగ కులస్తులు ఇక భూమి పంచాయతీ అది ఇది అని పెట్టుకుంటూ మేము ఈ సాగుకాడికి ఇప్పటివరకు రాలేదు. భూమి మీద చనిపోయిన శవాన్ని లేపి కూర్చోబెట్టుకునే మనిషి కూడా లేడు. ఆడోళ్ళే అటు ఇటు బొర్రించుకొని చేసుకుంటున్నారు. మరి దీన్ని మమ్మల్ని కులం బహిష్కరించిందని చెప్పి అందరూ బహిర్గతంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు మేము ఫోన్ చేస్తే కూడా కుల బహిష్కరణ చేసినాం, మేము రాము అని ఖచ్చితంగా నిలేసి చెప్తున్నారు. కానీ మరి ఇంత వ్యవస్థ ముందుకు పోయినా కానీ కూడా ఇంకా కుల వ్యవస్థ ఇంకా నాటకపోతుంది, ఇంకా బలమవుతుంది అని అంటే మరి ఇది మేము ఏమనాలో అర్థమైతలేదు, మేము ఎవరికి చెప్పుకోవాలనో అర్థమైతలేదు. అసలు మేము ఈ అవమానానికి భరించుకోలేక ఏమైనా విషం తాగి చచ్చిపోయే పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు మేము. ఎందుకంటే కులం అంటే మహాసముద్రం అంటారు, కులం అంటే గొప్పదంటారు, కులంను మించిన దైవం లేదు అని అంటారు. కానీ ఇక్కడ మాకు కులముగా లేదు. నేను చెప్పినట్టు పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. అందుకని ఇప్పటికైనా కానీ కూడా మా ఊర్లో మరి ఇక ఈ ఊర్లో జరగద్దు. ఏంది అని అంటే ఈ ఊరికి ఒక ప్రత్యేకత ఉన్నది, దాని గురించి జరగొద్దు. అందుకని మరి ఇందులో కొంతమంది కులములు అందరూ కావచ్చు, ఒక 4-5 మాత్రమే దీన్ని పుట్టించి ఏదో పాత కక్షలని అదని ఇదని చెప్పి ఈ 4-5 కులమందరూ ఏకం చేసుకుంటూ మమ్మల్ని ఇదివరకు కూడా గతంలో కూడా ఎప్పుడు 27 ఫిబ్రవరి 2021 అప్పుడు కూడా మీకు కులం లేదని చెప్పి 20,000 దండుగు తీసి మా తమ్ముని దగ్గర 20,000 నా దగ్గర 20,000 దండుగు తీసి మమ్మల్ని నానా బీవచ్చంగా చేసి అప్పుడు పరిస్థితి అట్లనే ఉండే. ఆ పరిస్థితి మళ్ళీ ఇప్పుడు దాపరించింది. నేను కోరుకున్నది ఎక్కడే గవర్నమెంట్తో కానీ పోలీస్ డిపార్ట్మెంట్తో కానీ కలెక్టర్తో కానీ నేను రేపు పొద్దున నేను కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్లో నాకు జరిగిన అన్యాయాన్ని నేను క్లుప్తంగా కాంప్లైంట్ రూపకంగా ఇస్తా. ఇక ముందు కూడా ఎక్కడ జరగొద్దని చెప్పి ఇది ఒక గుర్తింపుగా కావాలని చెప్పి మరి ఆ గవర్నమెంట్ను పోలీస్ డిపార్ట్మెంట్ను కలెక్టర్ గారిని అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళు ఎవరో 4-5 నేను ఇచ్చే కాంప్లైంట్లో పోలీస్ స్టేషన్లో ఇస్తా. మా బంధువులు గ్రామం బొప్పాపూర్ గ్రామం మా బంధువులు నిన్న మధ్యాహ్నము 12:30 నుంచి 1 గంట మధ్యలో చనిపోయిండ్రు. చనిపోయినప్పుడు మా చిన్నమ్మ మా చెల్లె ఇద్దరు ఉన్నారు అక్కడ. మా చిన్నాన్న చనిపోతే వాళ్ళిద్దరూ రండి మా నాన్న చనిపోయిందని మొత్తం నెత్తి కొట్టుకొని ఏడుస్తుంటే కూడా ఎవ్వరు కనీసం వచ్చి కింద పడుకోబెట్టే పరిస్థితిలో లేరు ఈ గ్రామ కులస్తులు. ఒక మనిషికి మానవత్వం లేకుండా ఈ విధంగా ఈ గ్రామ సభ్యులు ఈ గ్రామ కులస్తులు పగబట్టినట్టు చేయడము ఇది కరెక్ట్ కాదు అని నేను అనుకుంటున్నా. దానికి మీరు ఎలాంటి న్యాయం చేకూరుస్తారో, ఇట్లాంటిది ఈ గ్రామంలోనే ఉందా, ఇంకా వేరే గ్రామంలో కూడా ఉందా,
ఒకవేళ ఇట్లాంటిది ఈ గ్రామంలో కాకుండా ఇంకా వేరే గ్రామంలో ఉన్నా ప్రజలు మారాలి. అన్ని విధాలుగా మారుకుంటూ వస్తున్నప్పుడు చిన్న చిన్న గ్రామాలలో ఎందుకు ఇట్లా కుల వ్యవస్థను అడ్డు పెట్టుకొని మారుతలేము?